మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సరశుభాలు, దైవాశీస్సులండి. బాగున్నారా? మంచిది. మీటింగ్స్, పనులు మరి చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అందుబాటులో ఉన్న నమ్మకమైన సేవకులు చక్కగా పనులను చేపిస్తూ ఉన్నారు. అందుబాటులో లేని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారు కోరుకున్న అననుకూలమైన పరిస్థితులను బట్టి పాపం రాలేని స్థితిలో ఉన్నారు. ఏదేమైనా ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడుండి కష్టపడుతూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థించేయండి. మంచిది. ఈ ఈ షార్ట్ వీడియోలో మరి మీటింగ్స్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం చెప్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. ఇక కొద్ది రోజుల్లోనే మీటింగ్స్ ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. ఇక రేపు ఆదివారం గడిచిపోతే, ఎల్లుండి ఆదివారం గడిచిపోతే, వచ్చే వారం 3 రోజులు పోతే 4 రోజునే, గురువారం రోజునే మరి మీటింగ్ స్టార్ట్ అవుతాయి. అన్ని పరిచర్యలు ప్రాముఖ్యమే. ఏ పరిచర్య మనము తీసివేయడానికి వీలు లేదు. ఎందుకంటే శాలిం రాజు అన్న అన్ని పరిచర్యలకు విలువిస్తాడు. బాత్రూమ్ పరిచర్య దగ్గర నుంచి వంట పరిచర్య దాకా, ట్రాఫిక్ పరిచర్య, అట్లా ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. నేనైతే నిజంగా చెప్తున్నాను, నేను అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు నేను మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నా. మరీ ప్రాముఖ్యంగా ఈ మీటింగ్స్లో శాలిం రాజు అన్న ఆరోగ్యం కోసం ఆ 7 కూటాల్లో ఆయన మరి నిలబడి మాట్లాడాలంటే చాలా శక్తి అవసరం. చాలా వాక్ శక్తి అవసరం. వాక్ చాతుర్యం కాకుండా వాక్ శక్తి అవసరం. అందుకోసం ఎక్కువగా ప్రార్థించండి. పేట నుంచి వచ్చేటప్పుడు ఆ పోతవరం అనేది ఆ కొత్త రాజాపేటలో కొంచెం యాక్సిడెంట్లు జరగకుండా హృదయపూర్వకంగా దేవుడు ఆ యొక్క జర్నీలో, ప్రయాణంలో ఎంతమంది అయితే వస్తారో, కారులో, బైకుల్లో, ఆటోలో, నడుచుకుంటా, వారందరికీ దేవుడు తోడే ఉన్నట్లు యాక్సిడెంట్లు జరగకుండా మనందరం కూడా ప్రార్థన చేయాలి. 1 అన్న ఆరోగ్యము, 2 యాక్సిడెంట్లు జరగకుండా ప్రయాణాల్లో, 3 మరీ ప్రాముఖ్యంగా ఆ 7 దినాలు, ఆ 7 కూటాలు 4 రోజులు వాతావరణం అనేది పొడి వాతావరణం కావాలి. పొడి వాతావరణంలో కూడా ఎండ తీవ్రత లేకుండా, ఇప్పుడు ఎండలు మామూలుగా ఉంటుందా ఈ ఫిబ్రవరిలోనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచు ఉంటుంది, దానికి తగ్గట్టు ఇప్పుడు మేము ఉండే ఈ ప్రాంతాల్లో కూడా, ఈ గొల్లపల్లి ప్రాంతంలో కూడా కొంచెం మంచు ఎక్కువ అండి. దానికి తగ్గట్టు 9 దాటుతుంటే భయంకరమైన ఎండ వస్తుంది. కాబట్టి ఎండ తీవ్రత తగ్గినట్లు పొడి వాతావరణం చక్కగా ఆ 7 దినాలు ఉన్నట్లు మనము ప్రార్థన చేయాలి. ఎంతమంది సేవకులు అయితే వాడబడుతున్నారో ఆ పాటలు, మరీ ప్రాముఖ్యంగా పాటలు కూడా, ఆ పాటలను బట్టి అసమాధానంగా ఉన్న వాళ్ళు సమాధాన పడాలి, కృంగిన వాళ్ళు లేవనెత్తబడాలి. అర్థమవుతుందా? ఆ సీడీ చక్కగా వచ్చినట్లు. మరి ఇక అన్ని పరిచయలు ఈ మెయిన్ వీటి గురించి బాగా ఎక్కువగా చేయండి. ఈ అన్నయ్య బాగుంటే, ఆరోగ్యం బాగుంటే మనందరికీ ఇబ్బంది లేకుండా మంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి దేవుని యొక్క కృపను బట్టి. కాబట్టి అందరూ సిద్ధపడండి. ఇంకా మరి కుటుంబ సమేతంగా అందరూ కూడా సిద్ధపడి దేవుని నామాన్ని హృదయపూర్వకంగా అక్కడ మహిమపరుచుకొని ఆత్మీయ మేలు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. అందరికీ హృదయపూర్వక వందనాలు.